అమెరికా వెస్టిండీస్ సంయుక్త ఆతిథ్యంలో టీ20 వరల్డ్ కప్ 9వ ఎడిషన్ మొన్న 2వ తేదీ నుంచి ప్రారంభమైన విషయం తెలిసింది. అనేక కారణాల వల్ల ఈ టీ20 ప్రపంచ కప్ చాలా ప్రత్యేకమైంది. అలాగే అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొనడం ఇదే తొలిసారి. దీంతో ఈ లీగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలాగే ఈ ఎడిషన్ కు సంబంధించిన ప్రైజ్ మనీని ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ ప్రకారం ఈ టీ20 ప్రపంచ కప్ ప్రైజ్ మనీ 11.25 మిలియన్ల యుఎస్ డాలర్లుగా ఉంచింది. అంటే భారత కరెన్సీలో దాదాపు 90 కోట్ల 50 లక్షల ప్రైజ్ మనీగా ఉంచారు. ఈ మొత్తంలో ఛాంపియన్ గా నిలిచిన జట్టుకు దాదాపు 20 కోట్ల బహుమతి లభిస్తుంది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఛాంపియన్ జట్టుకు ఇంత పెద్ద మొత్తంలో పారితోషికం అందజేయడం ఇదే తొలిసారి. ఛాంపియన్ జట్టుకు 20 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుండగా రన్నరప్ జట్టు అంటే ఫైనల్లో ఓడిన జట్టుకు 10 కోట్ల 64 లక్షలు దక్కనున్నాయి. దీంతో పాటు సెమీఫైనల్లో ఓడిన జట్లకు కూడా భారీ బహుమతులు అందుతాయి. సెమీఫైనల్స్ లో ఓడిన జట్టుకు 6 కోట్ల 54 లక్షల రూపాయలు లభిస్తాయి. సూపర్ 8 దశ నుంచి నిష్క్రమించిన జట్లకు 3 కోట్ల 17 లక్షలు ఇవ్వనున్నారు. ఇక 9, 10, 11, 12 స్థానాల్లో ఉన్న జట్లకు 2 కోట్లు అందజేస్తారు. ఇక 13 నుంచి 20 ర్యాంకుల్లో నిలిచిన జట్లకు 1,87 లక్షలు ఇస్తారు. సెమీఫైనల్స్, ఫైనల్స్ మినహా తమ మ్యాచ్లో గెలిచిన జట్లకు దాదాపు 36 లక్షల అదనంగా ఇవ్వనున్నారు. ఈసారి టీ20 ప్రపంచ కప్ గెలిచిన జట్టు ఐపీఎల్ లో ఛాంపియన్ గా నిలిచిన జట్టు కంటే కూడా ఎక్కువ డబ్బును అందుకోనుంది. గత వారం ఐపీఎల్ లో ఛాంపియన్ గా నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్ కు 20 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. ఇప్పుడు అంతకంటే ఓ 36 లక్షల అదనంగా టీ20 వరల్డ్ కప్ లో ఛాంపియన్ గా నిలిచిన జట్టుకు 20 కోట్ల 36 లక్షలు లభించనున్నాయి. అయితే గతసారి ఛాంపియన్ గా నిలిచిన ఇంగ్లాండ్ కు 13 కోట్లు, రన్నరప్ గా నిలిచిన పాకిస్తాన్ జట్టుకు 6 కోట్ల 44 లక్షల బహుమతిగా అందించారు. అయితే ఈసారి ఫైనల్స్ కు చేరే జట్లకు అంతకు మించి అనేలా భారీగా డబ్బు చేరనుంది.